పద్మశాలీయ సంక్షేమ సేవా సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమం స్థానిక చెరుకూరి గార్డెన్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది. రాజమహేంద్రవరం సిటీ రూరల్ ప్రాంతాల నుండి 10,000 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం సహా పలువురు రాజకీయ పార్టీ నాయకులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఎవరి కులాల వారు సమారాధన చేసుకుంటారు. ఇంకేదండి కుల వ్యవస్థ అందరూ తెలుసుకో పరిచయం ఒకరొకరుగా మన కులస్తులు మనకస్తులు అని చెప్పేసి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది కార్తీక మాసం. ఇంకేదని సమారాధన అంటే అందరూ కూడా సమానులేని, ధనవంతులు ఉండొచ్చు, పేదవాళ్ళు ఉండొచ్చు, ధనికులు ఉండొచ్చు, కానీ అందరూ సపాంతి భోజనం చేసేందుకు అవకాశం ఇది. అందరూ కలిసి నీవు నేను సమానం తెలుసుకోవడానికి ఏం చేశారు, కార్తీక మాసంలో కుల వ్యవస్థ అంతా కూడా అందరూ సమిష్టం అవడానికి కార్తీక సమారాధన. ఈ సందర్భంగా శాశ్వత రాజగురువు ఆమంచి ఆంజనేయ గురుస్వామి మాట్లాడుతూ పద్మశాలీయ సంక్షేమ సంఘం సమాజ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తుందన్నారు. కార్తీక మాసంలో కార్తీక దామోదరుడికి పూజ చేసి ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే గొప్ప సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయన్నారు. పద్మశాలీయ సంఘం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కార్యక్రమానికి విచ్చేసిన రాజకీయ ప్రముఖులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బత్తుల నరసింహమూర్తి, గౌరవ అధ్యక్షుడు జొన్నాదుల రమేష్ బాబు, సంఘం డైరెక్టర్లు తంగెళ్ల బాబీ, మత్స్యేటి శివ సత్యప్రసాద్, పద్మశాలి సేవా సంఘం నాయకులు వానపల్లి రామకృష్ణ, ఉడత మురళీకృష్ణ, బొజ్జ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.